హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాధవి స్పెషల్. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే బతుకమ్మ సీజన్ నడుస్తుంది కదా. నిన్ననే స్టార్ట్ అయింది. వెళ్ళారా? ఎందుకు చాలామంది అసలు బతుకమ్మను ఆడడం కూడా మర్చిపోయిళ్ళు అనిపిస్తుంది. అంతకుముందు వచ్చినంత జనాలు ఈసారి రాలే. ఎందుకో మరి బద్ధకమా, లేకపోతే చేతకాకపోవడమా, లేకపోతే సంథింగ్ సమ్ కారణాలు ఉంటాయి కదా. ఏదేమైనా నేనైతే వెళ్ళిన హ్యాపీగా ఆడుకున్నంతసేపు అయినా ఏమంటారు మనకున్న సమస్యలన్నీ మర్చిపోయి ఆ కాసేపు అయినా మైండ్ రిలాక్స్గా ఓన్లీ దాన్నే ఆలోచించుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి పండగని, ప్రతి మూమెంట్ని ఆస్వాదించడమే నేను నేను అలానే చేస్తాను అన్నమాట. నచ్చితే మీరు కూడా ఎవరైనా ఫాలో కావచ్చు. ఎందుకంటే సమస్యలు లేని మనిషి అంటూ ఎవరు లేరు. ఏదో నేను ఇట్లా మాట్లాడినంత మాత్రాన నాకు సమస్యలు ఉండవా, ఇంత హ్యాపీగా ఉన్నది అనుకుంటే అది తప్పు. నువ్వు ఎంత హ్యాపీగా ఉండు, నువ్వు ఏం చెయ్యి, ఎంత కోటీశ్వరుడు అయినాగా నీకు సమస్యలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి ఒక్కటి. కాకపోతే అందరికీ సేమ్ సమస్యలు ఉండవు, కానీ కొందరికి కొందరికి వేరే రకంగా, కొందరికి వేరే రకంగా. సో ప్రతి మనిషి అనే వాళ్ళకు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది ఇప్పుడు. ఈ క్లైమేట్ చాలా బాగుంది, చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. సో మీతో మాట్లాడుతున్నా. ఇంకా ఏంటంటే, షాపింగ్ చేశారా దసరాకి? మా షాపింగ్ అయితే ఎప్పుడంటే 1 మంత్ ముందే అయిపోయింది. ఎందుకంటే ఏమంటారు, ఈ దసరా సీజన్లో మా షాప్లో కొంచెం గిరాకీ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది గిరాకీ. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు నాకు వీలు కాదు కదా షాపింగ్ చేయడానికి. సో ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి ఒక 1 మంత్ ముందే నేను ప్లాన్ చేసుకొని అన్నీ అయిపోయినాయి అన్నమాట. మా పిల్లలది, నాది, మా సార్ది అన్నీ అయిపోయినాయి. అయితే షాపింగ్ అయితే మొత్తం అయిపోయింది. మీరు చేశారా? టైం లేదు, తొందరగా వెళ్ళండి, షాపింగ్ చేయండి. ఎందుకంటే ఒక మంచి ఏమంటారు, కొత్త డ్రెస్ వేసుకుంటే కూడా మనం హ్యాపీగా ఉంటాం తెలుసా. ఈ పండగ పేరు చెప్పుకొనైనా మనం కొత్త డ్రెస్ వేసుకుంటాం కదా. ప్రతిరోజు నచ్చిన బ్రతకాలంటే బ్రతకలేరు చాలామంది. సో ఈ పండగప్పుడైనా కూడా ఉన్న వాళ్ళకి ఓకే పర్లేదు, లేని వాళ్ళు కొంచెం ఈ పండగ పేరు చెప్పుకోవడానికైనా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు కదా. అందుకే ఈ పండగని ఇలా ప్రతి పండగ వస్తే, ఏ మూమెంట్ వస్తే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అంతే. ఏదైనా ఉంటే తర్వాత అన్నీ లీవ్ ఇట్. మనకు ఆ క్షణానికి ఏం కావాలి, ఆ రోజుకి ఏం కావాలి, అదొక్కటి మైండ్లో పెట్టుకొని బ్రతికితే చాలా నేను అనుకుంటా. నేను కొంచెం అట్లనే బ్రతకడానికి ట్రై చేస్తా. సో మొత్తానికైతే ఇలా ఉందన్నమాట. నిన్న మస్తు అనిపించింది, మంచిగా అందరితో పాటు వెళ్ళి ఫుల్గా ఆడుకున్నాం. కాకపోతే ఇంకా టైం ఉందాం అనుకున్నాం అక్కడ. ఎందుకో ఎక్కువ స్పెండ్ చేయాలనుకున్నాం, కాకపోతే చేయలేదు. ఓకే, సాటిస్ఫైడ్. ఆడుకున్నాం, వచ్చినాం, మంచిగా అనిపించింది. అసలు లేడీస్ ఆ డ్యాన్స్లు, ఒక్కొక్కరు ఏం రెడీ అయ్యొచ్చు తెలుసా. అమ్మో ఒక్కొక్కరి ఒంటి మీద అది డబ్బుల రూపకంగా చూస్తేనైతే కొన్ని వేలు కనబడుతున్నాయి. కాస్ట్లీ శారీస్, కాస్ట్లీ జ్యువెలర్స్ ఎంత బాగున్నాయి, ప్రతిదీ మ్యాచింగ్. నిజంగా అసలు అందరు ప్రతి ఒక్కరు మస్తు రెడీ అయ్యొచ్చిళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు మంచిగా రెడీ అయ్యొచ్చిళ్ళు. కాసేపు మంచిగా హ్యాపీగా ఆడుకున్నాం. కనీసం ఒక 3-4 అవర్స్ ఆడుకున్నాం కావచ్చు నిన్న, అంతే. 6 to 10 అంటే 4 అవర్స్ ఆడుకున్నాం అంతే. నేనైతే నాన్ స్టాప్గా ఆడకుండా 4 అవర్స్లో 13 minutes కూడా వేస్ట్ చేయలే. అంత ఆడుకున్నాం, మంచిగా ఆడుకున్నాం. ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. మీరు ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు? ఫస్ట్ బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ అంటారు కదా, దాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఆ రోజు కోసం ఏమేమి షాపింగ్ చేశారు? వీలైతే చిన్న కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు చేస్తారు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అయితే చేస్తారు. ఇంకా ఏంటి విశేషాలు? ఈరోజుకి 2nd డే.
అసలు మా చిన్నప్పుడైతే బతుకమ్మని ప్రతిరోజు ఏమంటారు 9 రోజులు మంచిగా ఆడుకునేది తెలుసా. అప్పుడు స్కూల్స్ ఏమి ఉండవు కదా, సాయంత్రం కాగానే మంచిగా ఏముండదు. అప్పుడు అమ్మ వాళ్ళు పనికి వెళ్ళే వాళ్ళు, మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఎక్కడెక్కడ పూలు దొరుకుతాయా తీసుకొచ్చి ఏదో అవి అయినా పర్లేదు మంచిగా. అసలు ఈ బతుకమ్మ పేరు చెప్పుకొని ఏమంటారు అన్ని ఇండ్లు తిరిగి వచ్చేదన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ ఒక గ్యాంగ్, అసలు మస్తు అనిపించేది. మంచిగా అందరం పూలు తెచ్చుకొని ఒక సంచి తీసుకుపోయి ఆ సంచిలో అన్నీ వేసుకొని ఇంటికి వచ్చినాక అందరం పంచుకునేదన్నమాట. పూలు పంచుకొని ఆ పూలు ఎన్ని వస్తే అన్ని బతుకమ్మ వేర్చుకొని మంచిగా రెడీ అయ్యి, మాకొకటి అక్కడ చెరువు దగ్గర కట్టు ఉంటుంది అన్నమాట, దాన్ని కట్ట అంటారు. దాని మీదకి పోయి మస్తు ఎంజాయ్ చేసేది అసలు. అబ్బా, ఆ రోజులన్నీ గుర్తుకొస్తే నిజంగా మస్తు అనిపిస్తుంది అసలు. ఇప్పుడు లేదు అలాంటి రోజులు, మొత్తం మిస్ అయిపోతున్నాం మనం. ఎంత హ్యాపీగా ఉండేది అసలు. అలాంటి వాతావరణమే కనబడట్లే మనకి. ఇప్పుడు ఏదో దేవుడి గుళ్ళోకి వెళ్ళినాం, ఆడినాం, అయిపోయింది. అప్పుడైతే చెరువు దగ్గరికి పోయి వేస్తే, ఇప్పుడు మళ్ళీ 6:30 తర్వాతనే బయటికి వస్తున్నారు. మేము అప్పుడు ఎట్లా ఆడేదంటే 5 కల్లా బతుకమ్మను పట్టుకొని కట్ట దగ్గరికి వెళ్ళేది తెలుసా. నిజం, 5 కల్లా మేము అక్కడ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా లేదు అసలు. చాలా మారిపోయినాయి, మనుషులు మారిపోయారు, లొకేషన్స్ మారిపోయినాయి. చెరువులు, ఊరికి దగ్గర చెరువులు చూద్దామంటే చెరువులు కనబడట్లే. ఏదో అలా 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 గడిచిపోతుంది. కాకపోతే మన సాంప్రదాయాలు మాత్రం ఎవరు వదలరు కూడా. దాన్ని అలా మెయింటైన్ చేస్తేనే కదా మన ముందు తరాలకు ఇది ఇట్లా అని చెప్తాం. కానీ ఒక్కరు కూడా పాట పాడలేదు నిజంగా. అసలు ఎవ్వరూ పాట పాడలేదు. ఏదో వాళ్ళు డీజే సాంగ్స్ పెడితే డ్యాన్స్ వేసి వచ్చినాను తప్ప ఎవ్వరు పాడలేదు. పాడినా కూడా వాళ్ళని వినిపించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఒక వ్యక్తి మనకి ఏదన్నా చెప్తే మనం వింటేనే కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగి ఇంకో ముచ్చట ఎక్కువ చెప్తారు. ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకపోతే మనతో మాట్లాడతారా? లేదు. కాబట్టి ఆ చెప్పే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా, ఆ పాడే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు. ఈ డీజే సాంగ్స్కి అలవాటు పడి ఈ అమ్మమ్మలు, నానమ్మలు పాడిన పాటలు కేర్ చేయట్లేరు. కానీ అది కూడా చాలా మిస్ అయినాం. నేను ట్రై చేసా, ఎవరికైనా వస్తే పాడండి అమ్మా, మేము కూడా పాడతాం మీతో పాటు అని అంటే ఎవరు ట్రై చేయలే. ఓకే, చూద్దాం. మళ్ళీ మేము ఫస్ట్ రోజు వెళ్తాం, మళ్ళీ లాస్ట్ రోజు వెళ్తాం, అంతే. మిగతా రోజులు మా పిల్లలు ఆడుకుంటారు, లేకపోతే లేదు. కానీ మొత్తానికైతే ఈరోజు ఇట్లా జరిగింది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. సాయంత్రం 6:30 అవుతుంది. ఆల్రెడీ నేను 6కి వచ్చినా, ఇప్పుడు 6:30 అవుతుంది. సరే ఫ్రెండ్స్, మరి బాయ్, సీ యూ, గుడ్ నైట్. ఓకేనా?